ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఆయన నామమును ప్రాస్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయనను మహింపరచుటకు కృప చూపిన దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క స్తుతి ఆరాధనను మనము ప్రారంభం చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను స్తుతించడానికి యేసయ్యా నీవిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం మేము ఈ రీతిగా నిన్ను స్తుతిస్తున్నామంటే, నేను ఆరాధించగలుగుతున్నామంటే, నేను మహింపరచగలుగుతున్నామంటే, నీ సన్నిధిలో నేను గణపరచగలుగుతున్నామంటే యేసయ్యా నీవు చూపిన మహాకృప ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామములకు మాత్రమే ఆరోపించబడును గాక. యేసయ్యా ఈ స్తుతి ఆరాధనలు ఎవరు కూడా హెచ్చించబడ్డానికి, ఎవరు కూడా కనపరచబడ్డానికి, ఎవరు కూడా తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం చేయకుండా అంచుల మటుకు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామమును హెచ్చించడానికి, నిన్ను మాత్రమే మహింపరచడానికి సహాయం చేయమని. నీవు మాతో ఉంటే మాకు విజయం, సంతోషం, సమాధానం గనుక మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవుడిని మహింపరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా మౌనముగా ఉండకుండా అందరూ కూడా ఆయనను స్తుతించడకు మీ పరిస్థితులను సంసిద్ధపరచుకోండి. దేవుడిని స్తుతించడం అది మన జీవితాలకు ఎంతైనా క్షేమం. చెప్పడం భయపడతాం. హల్లెలూయా. దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించెద నీకే. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. స్తోత్రమయ్యా. దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా మా యొద్దకు దిగి
సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. స్తోత్రమయ్యా. నా ప్రతి ప్రతికూలతలో తోడైన దేవానికి స్తోత్రం. ఆపత్కాలములో ఆదుకుని బలపరిచిన దేవానికి స్తోత్రమయ్యా. నా కన్నీటిని నాట్యంగా మారుస్తున్న దేవానికి స్తోత్రం. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దేవానికి స్తోత్రం. విరిగి నలిగిన మనసు నీవు అలక్ష్యము చేయని దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఎన్నో ప్రతికూలతలు కూడా మా జీవితాలు కొనసాగుతున్నా, నిత్యము నేనున్నానని బలపరుస్తున్న దేవానికి స్తోత్రం. ఊహల కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో, ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ
చేసేదనీకే, నా స్తుతులర్పించేదనీకే. స్తోత్రమయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరొక స్తుతి గీతం పాడుకున్న తర్వాత, మరి యొక్క స్తుతి ఆరాధనలు మనం అందరం కూడా కొనసాగిన తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ముందుకి కొనసాగుతాం. నాతో పాటు కలిసి వాడి ఆయన మహిమపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పుడు కొట్టి నేను మహిమపరుచుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నిన్ను ఆరాధించుటయే మా జీవిత లక్ష్యమయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా
ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. అందరూ కూడా మౌనంగా ఉంటున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన నామములో ఏకీభవించిన వారి మధ్య ఉండే దేవుడు ఆయన. ఇది మనం మౌనంగా ఉంటకు సమయం కాదు. ఆయనను సమీపించి ఆరాధించవలసిన సమయం అని భావిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నారు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రమయ్యా. పాపిని ప్రేమించిన దేవానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించుటకు సమర్థుడానికి స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా.
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరూ ఆకాశవైపు చేతులు చాపి యేసయ్య నామమును మహిమపరుద్దాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు అనేకమైన స్తుతి గీతముల ద్వారా స్తుతి పాత్రుడైన యేసయ్య నామమును మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మనతో మాట్లాడలేనుగా మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, వాక్యం అయిన దేవా మమ్మల్ని దర్శించబోతుంది నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇప్పటి వరకు ఇందులో పాటల ద్వారా ఆరాధన ద్వారా స్తుతించారు, ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో నీ యొక్క వాక్య ధ్యానం చేయబోతుండగా మీ వాక్య ప్రత్యక్షత ద్వారా మమ్మల్ని దర్శించమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీ చిత్తాన్ని బయలుపరచమని, మీ చిత్తానికి లోబడి ప్రస్తుతాల్లో తండ్రి మమ్మల్ని కాపాడుకుని కృపను దయచేసి ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన దేవుని ఇప్పటి వరకు స్తుతించిన దేవుని వాక్యం ధ్యానం చేయటకు హృదయాన్ని సంసిద్ధపరుచుకున్న మీకు అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు అందరు కూడా ప్రాముఖ్యమైన మనవి, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి మరి ఇక వేటి గురించి ఆలోచన చేయకుండా, మరి ఇక ఏ తలంపును కలిగి ఉండకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయం మనకు చాలా ప్రాముఖ్యమని భావించి మనం ముందుకి కొనసాగుదాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 33వ వచనం వరకు నేను చదువుతాను, జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 33వ వచనం వరకు. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పారు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనగను. అంతటిలో దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుడు తన దివ్య వాక్యము మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినం మనము ధ్యానం చేయమైన మూల అంశాన్ని మీ ముందుంచి నేను యొక్క వాక్యం యొక్క వివరణలోనికి ముందుకి కొనసాగుతాను. ఈ దినం మనం ధ్యానం చేయబోతున్న మూల అంశము పేతురు యొక్క అల్ప విశ్వాసము. రెండవదిగా పేతురు యొక్క అల్ప విశ్వాసము ద్వారా వైఫల్యము, పేతురు యొక్క అల్ప విశ్వాసము ద్వారా అపజయం. మొట్టమొదటిగా చెప్తున్నాను, పేతురు యొక్క అల్ప విశ్వాసము. రెండవదిగా పేతురు యొక్క అల్ప విశ్వాసము ద్వారా అపజయము. మూడవదిగా పేతురు యొక్క అల్ప విశ్వాసము ద్వారా వైఫల్యము. ఇక్కడ జరిగిన సందర్భం మనకందరూ కూడా తెలిసిన విషయమే.
యేసయ్య నీటిపై నడుస్తూ వస్తున్నప్పుడు పడవ ప్రయాణంలో ఉన్న ఆ పేతురు మిగతా వారందరూ కూడా పేతురు యేసు వైపు చూసి, ప్రభా నువ్వే అయితే, మొదట దయ్యం అని భయపడ్డారు. తర్వాత నేనే, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు చెప్పిన తర్వాత, ప్రభా నువ్వే అయితే నీలాగా నేను కూడా నీళ్ళ మీద నడిచే అవకాశం ఇవ్వండి అని పేతురు అడిగినప్పుడు దేవుడు పిలిచిన వెంటనే నీళ్ల మీద నడవడం ప్రారంభించాడు. తన దృష్టి నీటి వైపు మరల్చబడగానే భయపడ్డాడు, మునిగిపోసాగాడు. ప్రభువాను రక్షించమని ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చేయి చాపి అతను రక్షించి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అన్నాడు. గాలిని వానను గద్దించగానే ఆ యొక్క సందర్భాన్ని చూసిన వారందరూ కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడని వారికి ఆయనకు మ్రొక్కారు. ఎందుకు దేవుడు పేతురుని అల్పవిశ్వాసి అన్నాడు? ఎందుకు పేతురు యొక్క అల్పవిశ్వాసం ద్వారా ఆయన అపజయ పాలయ్యాడు, వైఫల్యాన్ని చూడగలిగాడు? ఈ వాక్యం మనం చూద్దాం. యేసయ్య నీటిపై నడుచుట చూచిన పేతురు తాను కూడా నడవాలని తలంచాడు. అది ఎంతవరకు సాధ్యం? అది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఎలాగ సాధ్యమైంది అని దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. పేతురికి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా అంటే విశ్వాసం లేదు అని మనం అనాలి. ఎందుకంటే భయపడి నీళ్ళలో మునిగిపోయాడు కాబట్టి, మునిగిపోసాగాడు కాబట్టి. విశ్వాసం లేదా అంటే కొంత దూరం నీళ్ళ మీద నడిచాడు కాబట్టి. అందుకని యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి అని దేవుడు పేతురుని సంబోధించాడు. ఎందుకు పేతురు విశ్వాసం అల్ప విశ్వాసమైంది? పేతురు అల్ప విశ్వాసం తనని ఎందుకు అపజయ పాలు చేసింది? ఎందుకు పేతురు యొక్క అల్ప విశ్వాసం అతనిని వైఫల్యానికి గురి చేసిందో కొన్ని కారణాలు మనం అదే వాక్య భాగంలో మనం చూద్దాం. మొట్టమొదటి కారణం, తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచించలేదు. తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచించలేదు. యేసయ్య నీటి వైపు నడుచుట చూచిన పేతురు వెంటనే ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చటకు నాకు కూడా సహాయం చేయమని సెలవిమ్మని వెంటనే తెలియపరిచాడు. ఇప్పుడు కూడా ఉద్రేకముతో మనము మాట్లాడకూడదు. ఒక సేవకుడు యేసయ్య చనిపోయిన వారిని బ్రతికిస్తాడని చెప్పి అనేకుల ఎదుట ప్రకటన చేస్తా ఉన్నప్పుడు కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఆయన ఎద్దకు వచ్చి విష సర్పాన్ని తీసుకుని వచ్చి, ఇది నిన్ను కాటు వేస్తుంది, కానీ నీవు చనిపోకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నీవు బ్రతికితే, చనిపోకుండా బ్రతికితే మేము కూడా యేసయ్య నిజమైన దేవుడిని నమ్ముకుంటాం, మేము కూడా యేసయ్య గొప్ప కార్యాలు చేయగలదని విశ్వసిస్తాం అని చెప్పి వారు తెలియపరిచారు. ఎప్పుడు కూడా మనం ఉద్రేకంతో మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనం ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడు ఏం చేసినా ఆయన మహిమార్థమై జరిగిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ప్రకటించే ముందు కూర్చుంటున్న వ్యక్తుల యొక్క విశ్వాసపు స్థాయిని, వింటున్న వ్యక్తుల యొక్క విశ్వాసపు స్థాయిని మనం గ్రహించి వాక్యాన్ని మనం ముందుంచే ప్రయత్నం చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచించుకోలేదు పేతురు. రెండవదిగా వాస్తవాన్ని గుర్తించలేదు. వాస్తవం ఏంటి? నీటిపైన నిలవలేము, నీటిపైన నడవలేము అన్న వాస్తవాన్ని గుర్తించుకోలేకపోయాడు. కానీ నడవాలని తలంచాడు, నడవాలని ఆశపడ్డాడు, నడవాలని దేవునిపై ఆధారపడ్డాడు. అనేక మంది గాలిలో దీపం పెట్టి దేవుడా 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 అని అంటా ఉంటారు. నువ్వు చదవకుండా నువ్వు పాస్ అవ్వడం అసాధ్యం. ఇంటర్వ్యూకి వెళ్లకుండా నీకు ఉద్యోగం రావడం, ఇంటర్వ్యూని సరిగా అటెంప్ట్ చేయకుండా నీకు ఉద్యోగం రావడం అసాధ్యం.
నువ్వు ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రయత్నం చేయకుండా ప్రతిఫలాన్ని చూడలేవు. అలాగని ప్రార్థించకుండా ప్రయత్నం చేయమని కాదు, ప్రయత్నం చేసి ప్రార్థన చేయకుండా ఉండమని కాదు. ప్రార్థన చేయాలి, మొదటగా దేవుని చిత్తంలో ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఫలము దొరుకుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతి మీద నడవడం మానవునికి సాధ్యం కాని పని. నీతి మీద నడవడం మానవునికి సాధ్యం కావాలంటే నీతి మీద నడిపించగలిగిన శక్తిమంతుడు ఆయనకు తోడు కావాలి. దేవునికి మహిమ కలుగును కావాలి. నీతి మీద నడిపించగలిగిన శక్తి మరేదో ఆ మానవునికి తోడైతేనే కానీ అతను నీతి మీద నడవలేడు. మొట్టమొదటిగా తను ఏం చేయబోతున్నాడో గుర్తించలేదు, అందుకనే అపజయం వైఫల్యాన్ని చూశాడు. రెండవదిగా వాస్తవాన్ని గుర్తించలేదు, అందుకని అపజయాన్ని వైఫల్యాన్ని చూశాడు. మూడవదిగా చూస్తే భయపడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. భయపడ్డాడు. యేసయ్యను చూసి నడిచినంతసేపు పేతురు భయపడలేదు. నిజమే. ఎప్పుడైతే తన దృష్టి గాలి వైపునకు మరల్చబడిందో, సముద్రం వైపునకు మరల్చబడిందో, వెంటనే తన జీవితంలోని, తన హృదయంలోనికి భయం వచ్చేసింది. ఏ భయం అంటే, గాలి వాళ్ళు కొట్టుకుని పోతానేమో, నీటిలో మునిగిపోతానేమో, చనిపోతానేమో అన్న భయం, ప్రాణ భయం వచ్చేసింది. అప్పుడే యేసయ్య వైపు మరలా చూశాడు. గమనిస్తున్నారా? యేసయ్య వైపు చూస్తున్నంతసేపు అతని జీవితంలోకి భయం రాలేదు, చనిపోతానేమో అన్న అభిప్రాయం, ఆలోచన రాలేదు. నిజమే. మన జీవితాల్లో కూడా యేసు వైపు చూసినంతసేపు మనకి ఏ కొదువ, ఏ లోటు, ఏ అనారోగ్యం, ఏ అసంతృప్తి, ఏ ఇబ్బంది, ఏ ఆటంకం, ఏ అవమానం, ఏ కన్నీరు రాదు. యేసు వైపు చూస్తూ మనం నడిచినంత కాలం, ఎప్పుడైతే మన దృష్టి హవ్వమ్మ, ఆదాము దృష్టి కూడా ఆయన వైపు నుంచి తినవద్దన్న పండు వైపు ఎప్పుడైతే మరల్చబడిందో, వెంటనే దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోయారు, దేవుని సన్నిధి నుంచి దూరమయ్యారు. మనలో కూడా అనేక సార్లు మన జీవిత ప్రయాణంలో దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందకుండా ఏదో సాధించాలని, ఏదో బాగుకోవాలని, ఏదో సంపాదించాలని దేవుడిచ్చిన సమయాన్ని, దేవుని సహవాసాన్ని దూరం చేసుకొని ఎటేటో అక్రమమైన అడుగులు వేయడాన్ని బట్టి మనలో భయం ఏర్పడుతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి, ప్రాణాలు పోతాయేమన్న భయంతో మరలా దేవుని వైపు చూస్తాం. అక్కడ కూడా రాయబడిన మాటది, గాలిని చూసి భయపడి అని రాయబడి ఉంది. ప్రాణాలు పోతాయేమో, సముద్రంలో మునిగిపోతాయేమో భయపడి యేసయ్య వైపు మరలా చూశాడు. దేవునిపై దృష్టి లోకముపై మారితే పడిపోయే ప్రమాదం ఉంది. క్రీస్తు వైపుకు చూస్తూ మనం ముందుకు సాగే వారముగా ఉండాలి. దేవునిపై ఉన్న దృష్టి లోకం వైపునకు మరల్చబడితే మనం పడిపోయి అపజయ పాలయ్యే, వైఫల్యము చెందే ప్రమాదం ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా, పేతురు అల్ప విశ్వాసము ద్వారా ఎందుకు అపజయం పాలయ్యాడు, ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు వైఫల్యం చెందాడు, ఎందుకు తన ఆశ నెరవేర్చబడలేదు, కడవరకు యేసయ్య చెంతకు నడిపించబడలేదు అంటే నాలుగవ ప్రాముఖ్యమైన అంశం అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. ప్రభువునందు పూర్తిగా విశ్వాసము ఉంచలేదు. అల్ప విశ్వాసం అపజయానికి కారణం. అల్ప విశ్వాసం అపజయానికి కారణం. యేసయ్య బైబిల్లో అనేక సందర్భాల్లో ప్రశ్నించాడు, నేను నిన్ను బాగు చేయగలనని నీవు నమ్ముతున్నావా? నీ విశ్వాసమే నిన్ను బాగు చేయాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదాను వైపొమ్ము అని దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ప్రార్థన చేయించుకోవడం కాదు, ప్రార్థన చేయమని చెప్పడం కాదు, ప్రార్థన విశ్వాసంతో మనము చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకోండి అని మనం, విశ్వాసంతో ప్రార్థన చేయండి అని చెప్పేవారుగా మనం ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క అల్ప విశ్వాసం ద్వారా ఆయన అపజయాన్ని చూడగలిగాడు. ప్రభువునందు పూర్తిగా ఆయన విశ్వాసము ఉంచలేదు.
ఏ విధము చేతనైనా నేను దేవుని వైపు చూస్తున్నాను కాబట్టి నేను ప్రభువు చెంతకు ఖచ్చితంగా చేరతాను అన్న విశ్వాసాన్ని పేతురు కోల్పోయాడు. కనుకనే మధ్యలో మునిగిపోవడం ప్రారంభించాడు, తన దృష్టి మరల్చబడ్డాన్ని బట్టి. ఐదవదిగా, పేతురు యొక్క అల్ప విశ్వాసము ద్వారా ఎందుకు అపజయాన్ని చూశాడు, ఎందుకు వైఫల్యానికి గురయ్యాడంటే ప్రభువా రక్షించమని ప్రార్థన చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. యేసు వైపు చూస్తూ ఆ పేతురు నడుస్తూ ఉన్నట్లయితే ప్రార్థించాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం ఉందా? మునిగిపోవాల్సిన అవసరం ఉందా? ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రావడానికి అవసరం ఉందా? తన దృష్టి లోకము వైపు మరల్చబడింది కాబట్టి, గాలి వైపునకు మరల్చబడింది కాబట్టి పేతురు మునిగిపోసాగాడు. ప్రభువా రక్షించమని కేకలు వేశాడు. చాలా మంది చూడండి, నేటి దినాలలో అనేక మంది పాపములో కొనసాగి చివరికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, దేవుడిచ్చిన ఆయుష్ను పోగొట్టుకుని ప్రమాదంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడిచ్చిన సమృద్ధిని ఇష్టానుసారంగా జీవించి పోగొట్టుకుని ఆకలి బాధల చేత అలమటించేవారు ఉన్నారు. లోకానుసారంగా జీవించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయిన వారి లోకంలో అనేక మంది ఉన్నారు. చివరికి చేసేదేం లేక చివరి గడియలలో, చివరి క్షణాలలో, కడవరి దినాలలో ప్రాణాలు పోతాయేమన్న భయంతో ప్రభువాను రక్షించని, ప్రభువాను జ్ఞాపకం చేసుకొని, ప్రభువాను కాపాడని ఎన్నో దినాలు నా ఇష్టానుసారంగా జీవించి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు, ప్రభువాను క్షమించు అని ప్రభు పాదాల చెంతపడి ప్రాధాయపడి ఏడ్చే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభువా రక్షించమని అసలు ప్రాధాయపడాల్సిన అవసరమే లేదు. దేవుని బిడ్డగా జీవిస్తున్నంత కాలం, దేవుని వైపు చూస్తున్నంత కాలం, దేవుని వైపు చూస్తూ నడుస్తున్నంత కాలం నీవు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రాధాయపడాల్సిన అవసరం లేదు, కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు అని జ్ఞాపకం చేసుకో. లోకం వైపు తన దృష్టి మరల్చబడింది కాబట్టి ప్రభువా రక్షించమని ప్రార్థించాడు. చివరిగా చూసి మనం ముగించుకున్నాం. పేతురు అల్ప విశ్వాసము ద్వారా ఎందుకు అపజయ పాలయ్యాడు, వైఫల్యానికి గురయ్యాడు అంటే ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. 14:32 మనం చూస్తే, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనగెను. ఈజ్ జనరేటర్, ఆయన సృష్టికర్త, అండ్ ఆల్సో ఈజ్ ఆపరేటర్, అండ్ ఆల్సో ఈజ్ డెస్ట్రాయర్. దేవుడు సృష్టికర్త కనుక దేవుడికి సృష్టి మీద సర్వ హక్కులు ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మానవుని సృష్టికర్త కనుక మానవునిపై సర్వ హక్కులు ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సృష్టికర్త అని మర్చిపోయాడు కనుకనే ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. దేవుడు సృష్టికర్త అని మర్చిపోయాడు కనుకనే ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. భయపడ్డాడు, ప్రాణ భయంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, తాను ఏం చేయబోతున్నాడో ముందుగా ఆలోచించలేదు, వాస్తవాన్ని గుర్తించలేదు, భయపడ్డాడు, అల్ప విశ్వాసాన్ని చూశాడు, ప్రభువా రక్షించుమని ప్రార్థించాడు, ఆయన సృష్టికర్త అని మర్చిపోయాడు. ఈ 6 కారణాలు పేతురు యొక్క అల్ప విశ్వాసానికి, పేతురు యొక్క అపజయానికి, పేతురు యొక్క వైఫల్యానికి కారణమయ్యాయి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు సర్వస్వాన్ని అర్పణగా అర్పించుటకు సమస్తాన్ని పరలోకములో దేవదూతల చేత, మహాకెరూబుల చేత, పరిశుద్ధుల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానమును అందుకుంటున్న మహోన్నతుడైన ఆ దేవాది దేవుడు రిక్తునిగా అవమానపరచబట్టకు, హింసించబట్టకు, దూషించబట్టకు ఈ లోకానికి దిగి వచ్చింది నేను రక్షించడం కొరకే. చివరికి ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి తన ప్రాణాన్ని అర్పణగా అర్పించి నిన్ను వెలపెట్టి కొన్నది నిన్ను రక్షించడం కొరకే. ఎంత కార్యం చేసిన దేవుడు, తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడలేడా? నీ అవసరాన్ని తీర్చలేడా? నిన్ను బాగు చేయలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? నిన్ను హెచ్చించలేడా?
నిన్ను సంతోషంతో నింపలేడా? సమృద్ధిని ఇవ్వలేడా? సంతృప్తిని ఇవ్వలేడా? ఆయన వైపు చూస్తూ నడిచినంత కాలం ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. ఎప్పుడైతే ఆయన ఇవ్వని దానికోసం ఆరాటపడుతూ ఆయనకు దూరమై లోకంలోకి వెళ్తామో శ్రమల్లో చిక్కుకుంటాం, అపాయాల్లో చిక్కుకుంటాం, అవమానాల్లో చిక్కుకుంటాం, నిందల్లో చిక్కుకుంటాం, అపజయాలు చిక్కుకుంటాం, వైఫల్యాల్లో చిక్కుకుంటాం. ఆయన తోడు లేకుండా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం వైఫల్యమే, అపజయమని జ్ఞాపకం చేసుకో. నీ కార్యంలో ఆయన ఉంటేనే నీ కార్యంలో నీవు సమృద్ధిని చూడగలవు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ విలువైన సమయం ద్వారా మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు. పేతురు అల్ప విశ్వాసము ద్వారా అపజయాన్ని చూశాడని మాట్లాడు. పేతురు అల్ప విశ్వాసము ద్వారా వైఫల్యాన్ని చూశాడు అని మాట్లాడావు ప్రభువా. అందుకు కారణం తానేం చేయబోతున్నాడో ముందుగా తలుచుకోలేదు. అందుకు కారణం వాస్తవాన్ని గుర్తించలేదు. అందుకు కారణం భయపడ్డాడు. అందుకు కారణం అల్ప విశ్వాసాన్ని కనపరిచాడు. అపజయానికి కారణం ప్రభువా రక్షించమని ప్రార్థించాడు. అపజయానికి కారణం ఆయన సృష్టికర్తని మర్చిపోయాడని మాతో మాట్లాడాడు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే లోకం వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, నా శక్తి సామర్థ్యాల వైపు చూడకుండా నీ వైపు చూస్తానయ్యా, నీపై ఆధారపడతానయ్యా, నీ చిత్తాన్ని తెలుసుకుని చిత్తానుసారంగా ముందుకు కొనసాగుతానయ్యా ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. మనందరికీ మీ కృప మిడిగా దయచేయమని. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కుటుంబం, జీవితం తలకిందులైపోయే పరిస్థితులు ఎదురైనా నీ వైపు చూసే భాగ్యం ఎవరు ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, లోక రక్షకుడు ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యున సహాయ సహవాసం, లోకము వైపు చూసి అల్ప విశ్వాసం వైపు వెళ్లకుండా, అపజయ పాలు కాకుండా, వైఫల్యానికి గురి కాకుండా యేసు వైపు చూస్తూ నా జీవిత యాత్రను ముందుకు కొనసాగింపు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా విడిపించే, బలపరిచే, రక్షించే, విజయాన్నిచ్చే యేసు వైపు చూడాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదాకాలం తోడి నడిపించి వర్ధులు చేసి ప్రతి ప్రయత్నంలో విజయ పదములో ముందుకి కొనసాగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఉందా ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మనమంతా దేవుని సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమేన్.